హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో బిగ్ బాస్ సెకండ్ వీక్ నామినేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. చుట్టూ లేకుండా సోదు లేకుండా నామినేషన్లోకి ఎవరెవరు అయితే వెళ్ళారో వాళ్ళ పేర్లు అయితే ఏ రీజన్స్ చెప్పుకున్నారో సో ప్రతి ఒక్కరికి పిన్ టు పిన్ పాయింట్ చెప్తాను. సో మీరైతే ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో కలర్ఫుల్ గా నామినేషన్ అనేసి మొత్తం ఉందన్నమాట. సో యష్మి టీమ్ అండ్ నైన్కా టీమ్ ఇంకా నిఖిల్ టీమ్, సో ముగ్గురు టీంలు అలా ఉన్నమాట. బిగ్ బాస్ ఏమన్నారంటే యష్మికి కొద్దిగా పవర్స్ ఉన్నాయి కాబట్టి యష్మి ఈ వీక్ నామినేషన్ అనేది తనకైతే లేదు, మిగతా వాళ్ళకైతే అందరికీ ఉంది. కాకపోతే నామినేషన్ వేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ టీంను మాత్రం వేయకూడదు అనేసి బిగ్ బాస్ రూల్ పెట్టారు. సో అదే అనమాట అది. సో ఎవరెవరు అయితే ఫస్ట్ సీతక్క వచ్చింది. సీతక్క నిఖిల్ అండ్ ప్రేరణ అని నామినేట్ చేయడం జరిగింది. సో తనకి నిఖిల్కి ఏం చెప్పారంటే ఇప్పుడైతే స్వీట్గా ఉన్నారు, స్టార్టింగ్లో డామినెంట్గా అనిపించారు, సో కలిసి వచ్చారనేసి నాకైతే అనిపించింది అనేసి చెప్పారు. నిజమే అది స్టార్టింగ్లోని. కాకపోతే నిఖిల్ స్టార్టింగ్ లో ఉన్నంత విధిగా ఇప్పుడైతే లేదు బిగ్ బాస్ హౌస్లోని. సో దానికి గేమ్ అయితే ఎక్కడికి వెళ్తుంది అనేది చూద్దాం. మరి తనైతే ప్రజెంట్ ఏమీ ఆడలేదు గేమ్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ప్రేరణ, నువ్వు డస్ట్బిన్ లో బాటిల్ వేసావు అనేసి నిన్న నామినేట్ చేయడం జరిగింది. అంటే జోక్ 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 సీతక్ అయితే జోక్ 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 అని గట్టిగా అనుకుంటే తనైతే నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈస్ నవీన్ అభయ్. సో నవీన్ అభయ్, విష్ణుప్రియ అండ్ ఆదిత్య ఓంని నామినేట్ చేయడం జరిగింది. సో తన రీజన్స్ ఏం చెప్పిందంటే విష్ణుప్రియకి నేను అస్సలు ఫ్లాప్ జోన్లో ఉన్నాను, బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇంకా నువ్వే ఆడాల్సి. నిజమే అది. తనైతే మ్యాక్సిమం హైలోనే ఉంది. కాకపోతే టాస్క్ విషయంలో కానీ మిగతా విషయం కానీ తను ఇంకా లోలో ఉంది. తన గేమ్స్ అయితే ఇంకా బాగా ఆడాలి, ఇంకా మిగతా అన్నింటిలో కూడా ముందుకెళ్ళాలని చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఆదిత్య ఓంని నామినేట్ చేయడం జరిగింది. ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు, ఇన్వాల్వ్మెంట్ ఇంకా అవ్వలేదు అన్నమాట. సో తనైతే ఇంకా బిగ్ బాస్ హౌస్లోని ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇంకా తనైతే ఇంకా ఇది లేదు. తన రీజన్స్ అయితే ఇంకా అన్ని చెప్పాడు అనమాట. సో వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి మణికంఠ వచ్చి ఆదిత్య ఓం అండ్ శేఖర్ ని నామినేట్ చేయడం జరిగింది అన్నమాట. ఆదిత్య ఓం అనేసి ఏ రిలేషన్షిప్ అంటే ఎంతవరకు రియల్ గా ఉన్నావు, అండ్ నెక్స్ట్ వన్ అనేసి సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనేసి నామినేట్ చేయడం జరిగింది అన్నమాట. సో అంటే ఆదిత్య ఓం గారు అన్ని పనుల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, కానీ గేమ్ పరంగా కానీ టాస్క్ విషయంలో అయితే తన లోలో ఉన్నారు, ఇంకా అప్లో అనేసి ఉన్నారన్నమాట. సో అది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తనైతే. అండ్ శేఖర్ అంటే లాస్ట్ వీక్ సాటర్డే అండ్ సండే నాగార్జున గారు ఆ స్వీట్స్ ఇచ్చినప్పుడు అవి తన టీంకి మాత్రమే ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్కి స్వీట్స్ ఇస్తే సో శేఖర్ భాష ఏంచే తన టీంకి మాత్రమే ఇచ్చారు, మిగతా ఇవ్వలేదని తనైతే నామినేట్ చేయడం జరిగింది. ఆదిత్య అభయ్ అండ్ శేఖర్ నామినేట్ చేయడం జరిగింది. అండ్ అభయ్ అయితే యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, అందుకే మిమ్మల్ని నామినేట్ చేయడం జరిగింది. సో ఆదిత్య ఓం గారు రీజన్ కరెక్ట్గా చెప్పారు. అంటే ఏమనంటే యు ఆర్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా సరే అందుకే మిమ్మల్ని నామినేట్ చేయడం జరిగింది. తన పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా కూడా ఆయనకు కూడా ఒక క్లారిటీ లేదు. గేమ్ కూడా తన ఏం ఆడాలో ఒక క్లారిటీ లేదు. సో చూద్దాం. అంటే ఈ వీక్లో కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ఆయన కూడా. సో ఆయన సేఫ్ అవుతారా లేదా అనేది మరి చూడాలి. నెక్స్ట్ వన్ ఈస్ అభయ్ని నామినేట్ చేశారు కదా శేఖర్ని. మీరు డ్యాన్స్ వేస్తున్నారు, కామెడీగా ఉంటున్నారు, కేర్లెస్ అండ్ డిసిప్లిన్గా ఉంటున్నారు అన్నమాట. అంటే మీరు ఈ బిగ్ బాస్ హౌస్కి అన్ఫిట్ అనేసి అన్నారు. శేఖర్ భాస్కర్ గారు ఫుల్ ఎలా ఉంటారంటే ఫుల్గా ముచ్చటగా ఆయన గేమ్ బాగా ఆడుతున్నారు. అండ్ కామెడీ పరంగా ఎంత ఉండాలో తనైతే అండగా ఉన్నారు. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్ అనేసి గట్టిగా చెప్పారు. సో అందరూ నవ్వారు. సో ప్రతి ఒక్కరు నవ్వాలని ఆయన కూడా కోరుకున్నారు కాబట్టి ఆయన జోక్స్ వేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ విష్ణుప్రియ వచ్చి మణికంఠ అండ్ సోనియాని నామినేట్ జరిగింది. అంటే రీజన్ ఏం చెప్పారంటే లాస్ట్ వీక్ నువ్వు ఏ పాయింట్తో నన్ను నామినేట్ చేసావు, సేమ్ యాజ్ ది పాయింట్ నీకు కూడా అలాగే చేసినాను. అంటే నువ్వు నాకు ముందే చెప్పుంటే నేను ఖచ్చితంగా నేను చేసుకున్నాను.
బట్ ఆ రీజన్ వల్ల నీకు నేను నామినేట్ చేస్తున్నాను అనేసి అన్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సోనియా. ఈ సోనియాకి విష్ణుకి ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ఒక గడ్డి వేస్తే అలాగదా మొత్తం ఫైర్ అయిపోతారు బొగ్గుమని. సో అది అంటే వాళ్ళిద్దరి మధ్య అవుతుంది, ఫుల్గా గొడవలు అవుతున్నాయి, వాళ్ళిద్దరి మధ్య గట్టిగా అవుతున్నాయి అన్నమాట. గడ్డి వేస్తే ఫుల్గా అగ్గి వస్తుంది, అలాగే అవుతుంది ఆ గొడవలు అయితే. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది అనేసి వాళ్ళదైతే. మన శేఖర్ గారు అండ్ మణికంఠ ఆదిత్యని నామినేట్ చేయడం జరిగింది. మణికంఠకి ఏం చెప్పారంటే, రేజిగా నువ్వు చేంజ్ అవ్వాలి బెటర్గా, ఇంకా ఇప్పుడైతే బాగానే అయ్యావు, ఇంకా బెటర్గా ఇంకా చేంజ్ అవ్వాల్సి తనైతే నామినేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఆదిత్య ఓంని. నువ్వు ఏం చెప్పావంటే అభయ్ స్ట్రాంగ్, నేను అన్ఫిట్ అనేది నేను తీసుకోలేకపోతున్నాను, సో అందుకే అంటే కరెక్ట్గా లేదు పాయింట్ అనేది, సో అందుకనే నేను నామినేట్ చేయడం జరిగింది అనేసి. వాళ్ళిద్దరైతే టామ్ అండ్ జెర్రీ ఇలాగా ఉన్నారు, సో మేబీ అలాగే అనుకుంటా, సో అందుకనే. సో నెక్స్ట్ వన్ ప్రేరణ అండ్ నిఖిల్ని సీతని నామినేట్ చేయడం జరిగింది. నిఖిల్కి ఏం చెప్పిందంటే, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేశారు కానీ లంచ్ చేయలేదనేసి తనైతే నామినేట్ చేయడం జరిగింది. సో ఇద్దరు వాదనలు విన్నాక నాకైతే అనిపించింది, నిజంగా సిల్లీ రీజన్స్ పెట్టేసి వీళ్ళైతే నామినేట్ చేసుకుంటున్నారు, నిజంగా వరస్ట్గా మరీనా. అండ్ నెక్స్ట్ వన్ సీత నాన్ స్టాప్ గా మాట్లాడుతుండ అండ్ టాస్క్ విషయంలో కూడా నీకు అంటే ఒక క్లారిటీ లేదనేసి తనైతే నామినేట్ చేయడం జరిగింది. ప్రేరణ గోళ. అండ్ పృథ్వీ వచ్చి మణికంఠని నబిల్ని నామినేట్ చేయడం జరిగింది. పృథ్వీ వచ్చాడు, మణికంఠని నైనికని నామినేట్ చేయడం జరిగింది. మణికంఠ ఇంకా కరెక్ట్ గా ఇంప్రూవ్మెంట్ అవ్వాలనేసి తనైతే నామినేట్ చేశారు. అండ్ నైనికని చీఫ్ గా మీరు ఫెయిల్ అయ్యారనేసి తనైతే నామినేట్ చేశారు. నెక్స్ట్ వన్ నబిల్ని నిఖిల్ అండ్ పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది. అంటే తన పాయింట్ ఏం చెప్పారంటే, నిఖిల్కి చీఫ్గా పర్సనల్గా కనెక్ట్ అవ్వలేదు మీరు, అండ్ లోగా ఉన్నారు, ఫేస్లో మాస్క్ వచ్చింది, అంటే క్లారిటీ ఇవ్వాలి, మీరు క్లియర్ అవ్వాలి అది అనేసి మొన్న తనైతే రీజన్ అయితే చెప్పారు. నిజమే, అది అయితే పర్ఫెక్ట్ పాయింట్ అది. అంటే నిఖిల్ స్టార్టింగ్ లో ఉన్నంత రేంజ్ ఇప్పుడైతే లేదు. ఫేస్ మాస్క్ వచ్చిందా, లేకపోతే తన టాస్క్ విషయంలో లోగా ఉన్నాడా, అండ్ ఇంకోటి అందరి మధ్య ఏదో నాకెందుకన్నా అంటే తనకంటూ ఒక ఇది లేదు, ఓన్ మెంటాలిటీ సంథింగ్. తనైతే ఇంప్రూవ్మెంట్ స్టార్టింగ్ లో ఉన్నంత ఇంప్రూవ్మెంట్ ఇప్పుడైతే కరెక్ట్ గా క్లారిటీగా అయినాయి, తనకైతే లేదు. చూద్దాం. సేమ్ నాగార్జున కూడా అదే అన్నారు, పృథ్వీకి కేర్లెస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటున్నామని తనైతే నామినేట్ చేయడం జరిగింది. సో నైన్కా వచ్చి ప్రేరణ పృథ్వీని నామినేట్ చేశారు. అండ్ ప్రేరణకి బాటిల్ కోసమే, అండ్ నైన్కా వచ్చి బాటిల్ కోసమే తనైతే నామినేట్ చేయడం జరిగింది. అంటే పృథ్వీ కూడా మాట్లాడతారు, మీకు కావాల్సిన మాట్లాడతారు అనేసి సేమ్ యాస్టేజ్ పాయింట్స్ అనమాట. వీళ్ళైతే ఏమన్నా సిల్లీ రీజన్స్ పెట్టి నామినేట్ చేయడం జరుగుతుంది. సో వరస్ట్ గా మాట్లాడుకుంటున్నారు ఎవరికి వారు, అంటే సేఫ్ గా గేమ్ గా ఆడుకుంటున్నారు. నిఖిల్ వచ్చి ప్రేరణ పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది. ఏంటంటే డస్ట్బిన్ ఆల్ ఓవర్ అనేసి తనైతే నామినేట్ చేశారు. అండ్ స్టార్టింగ్ నుంచి ఏం హెల్ప్ చేయడం లేదు, విన్ అయిన నుంచి కాదు, మీకు పవర్స్ వచ్చాయి కదా అప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి మీరు అయితే హెల్ప్ చేయట్లేదు. నిఖిల్ పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది. సో ఇది ఈ వీక్ సెకండ్ వీక్ ఎవరెవరు నామినేట్ అయ్యారో వాళ్ళందరి పేర్లు ఒకసారి మీకు పేర్లు వినిపిస్తాను. మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య ఓం అండ్ నిఖిల్, సీత అండ్ శేఖర్ భాష అండ్ నైనిక, వీళ్ళు మొత్తం సెకండ్ వీక్ నామినేట్ జరగడం జరిగింది. ఈలోపు బిగ్ బాస్ వచ్చారు. బిగ్ బాస్ ఊరుకోవడం రేటే గేమ్ చూస్తుంటే, యష్మి మీకు స్పెషల్ పవర్ వచ్చింది, నామినేట్ అయిన వారిని సేవ్ చేసి అవని వారిని నామినేట్ చేయాలనేసి బిగ్ బాస్ చెప్తున్నారు మీకు. సో యష్మి ఏంచో ప్రేరణ సేవ్ చేసి విష్ణుప్రియాన్ని నామినేట్ చేసింది అనమాట. సో ఈ వీక్ మొత్తం అంతా నామినేట్ ఎవరెవరు అయ్యారంటే మణికంఠ, పృథ్వీ, ఆదిత్య ఓం, నిఖిల్, శేఖర్ భాష, సీత, నైనికా అండ్ యష్మి చేత విష్ణుప్రియ నామినేట్ చేయడం జరిగింది. ఇది కదా ముచ్చట్లు.